జై గురుదత్త శ్రీ గురుదత్త. మనుషులు బల్లులుగాను, బల్లులు పిల్లులుగాను, పిల్లులు కుక్కలుగాను, కుక్కల్ని నక్కలుగాను మారిపోవడం నిజ జీవితంలో ఎక్కడా జరగదేమో కానీ ఆయన తలుచుకుంటే వెండి తెర మీద ఒక్క క్షణంలో ఆయన చూపించగలరు. గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార గారడీ విద్యలన్నీ ఆయనకు ఫ్రేమ్తో పెట్టిన విద్య. గ్రాఫిక్స్ ఏమీ లేని కాలంలోనే ఆయన తెలుగు ప్రేక్షకులకు విజువల్గా విస్మయం కలిగించిన దర్శకుడు. జానపద చిత్రాలకు తెలుగులో దిశానిర్దేశం చేసిన జగన్మోహనాకారుడు. కథలో లాజిక్కులు అవి అవసరం లేకుండానే ఆ రోజుల్లోనే మ్యాజిక్ చేసి వెండితెర మాంత్రికుడిగా పేరు పొందిన మహానుభావుడు ఆయన. ఎవరో అనుకుంటున్నారా? ఆయన పేరు విఠలాచారి గారండి. సాధారణంగా సినిమాలు ఫ్యామిలీ సెంటిమెంటు, యాక్షను, రొమాంటిక్, ఫ్యాంటసీ, ఎమోషనల్ అంశాలతో రూపొందించుకుంటూ ఉంటాయి. కానీ ఈ అంశాలన్నీ కలగలిపి జానపద చిత్రాలు నిర్మించి ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని పంచిన దర్శకుడు మాత్రం బి విఠలాచార్య గారు అనటంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. జానపద బ్రహ్మగా పేరొందిన విఠలాచార్య గారు చిత్రాలంటే ఆ రోజుల్లో చిన్నపిల్లలకే కాదండి, పెద్దవాళ్ళని సైతం చూడటానికి ఉత్సాహం చూపించేవారు. సమాజంలో జరుగుతున్న సంఘటనల్ని సెల్యులాయిడ్పై చూపిస్తే జనం చూడటానికి ఉత్సాహం చూపించరు. మనిషికి అసాధ్యమైంది, అద్భుతమైంది చూపించగలిగినప్పుడే సగటు ప్రేక్షకుడు సినిమాను ఆదరిస్తాడు, అభిమానిస్తాడు. ఆయనకు ముందు ఆ తర్వాత కూడా జానపద చిత్రాలను కొంతమంది దర్శకులు రూపొందించారు. కానీ జానపద సినిమా అంటేనే విఠలాచార్య, విఠలాచార్య గారు అంటేనే జానపద సినిమా. ఆ పేరు గుర్తుకు వచ్చేలాగా ఒక వరవడిని సృష్టించారు విఠలాచార్య గారు. ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీస్తున్న గ్రాఫిక్ షాట్స్ను ఆయన అతి తక్కువ ఖర్చుతో తగు మాత్రపు సాంకేతిక సదుపాయాలతో తీసి ప్రేక్షకులను అబ్బురపరిచేవారు. మంత్రాలు, తంత్రాలు, విచిత్ర వేషాలు ఆయన సినిమాల నిండా ఉండేవి. సాంకేతికంగా అంత అభివృద్ధి చెందని ఆ రోజుల్లో విఠలాచార్య గారు తన చిత్రాల్లో అటువంటి మ్యాజిక్లు, గమ్మత్తులు ప్రేక్షకులను అబ్బురపరిచేవి. ఎంతోమంది ఆర్టిస్టులకు, సాంకేతిక నిపుణులకు తన చిత్రాల ద్వారా ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. తెలుగు, తమిళ, కన్నడ భాషలో దాదాపు 70 చిత్రాలు రూపొందించిన విఠలాచార్య గారు కర్ణాటకలోని ఉడిపిలో జన్మించారు. సర్కస్ కంపెనీలో కొంతకాలం జంతువుల ఆలనా పాలన చూసేవారు. 1953లో షావుకార్ జానికి ప్రధాన పాత్ర పోషించిన కన్యాదానం చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించారు విఠలాచార్య గారు. క్రమంగా తెలుగులో నిర్మాతగా, దర్శకుడిగా కూడా రాణించి అనేక జానపద చిత్రాలను తీశారు. అందులో 15 చిత్రాలు ఎన్టీఆర్ గారితో నటించినవే కావడం చాలా విశేషం. వాటిలో 5 చిత్రాలను విఠలాచార్యే స్వయంగా నిర్మించారు. నిజానికి ఎన్టీఆర్ గారు, కాంతారావు గారు వాళ్ళిద్దరికీ కూడా మాస్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టినవి విఠలాచార్య జానపద చిత్రాలు ఖచ్చితంగా అనమాట. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఎలా పొందాలనే సూత్రం బాగా తెలిసిన వాళ్ళు అవటం వలన విఠలాచార్య గారు అన్ని జానపద చిత్రాలు తీయగలిగారు. ఒకే పెద్ద మందిరం సెట్ వేస్తే దాన్ని రకరకాలుగా సెట్లుగా మార్చేసేవారు ఆయన. అంతఃపురం రాజుగారి రహస్య మందిరం, విలన్ ఇల్లు, ఇంకో రాజుగారి ఇల్లు అన్నీ ఒకే సెట్స్తో ఇమిడిపోయేవి. జనానికి సినిమా చూడటంలో లీనమైపోయేవారు. ప్రేక్షకులకి ఈ తేడాలు అక్కర్లేదని విఠలాచార్య గారు విశ్వసించేవారు. అలాగే కాస్ట్యూమ్స్, ఆభరణాలు ప్రతి సినిమాకి మార్చవలసిన అవసరం లేదు. ముఖ్య పాత్రకి తప్పించి అన్నిటికీ ఇలా మార్చవలసిన అవసరం లేదు అనేది ఆయన సిద్ధాంతం. నేటి రోజుల్లోగా కాకుండా ఆ రోజుల్లో తక్కువ బడ్జెట్లో తీసిన అద్భుతంగా ఉండేవి సినిమాలు. నటీనటుల కాల్ షీట్లు గల్లంతైతే ఆయన సర్కస్ కంపెనీలో చేసి వచ్చిన మీదట ఆయన ఎప్పుడూ కోపాన్ని బయటకు చూపించేవారు కాదు. ఆ రానటువంటి కాల్ షీట్ ఇవ్వనటువంటి హీరో కానీ ఎవరైనా
ఉన్న వ్యక్తిది వెంటనే ఆ పాత్రని ఆ సెకండ్లో ఆయన ఓ చిలకగానో కోతిగానో మార్చేసేవారు. అందువల్ల అంటే విఠలాచార్య గారి కాల్ షీట్కి ఖచ్చితంగా ఎవరైనా సరే వెళ్ళిపోయేవారు. లేకపోతే వాళ్ళ ఇమేజ్ దెబ్బతింటుంది, ఏ చిలకగానో పందిగానో కోతిగానో మార్చేస్తారని తప్పనిసరిగా వారు ఆయనకి ఇచ్చిన కాల్ షీట్కి కంపల్సరీగా వెళ్ళిపోయేవారు. టెక్నికల్గా అంతగా అభివృద్ధి చెందిన ఆ రోజుల్లోనే టెక్నీషియన్గా ఎంతో అభివృద్ధి చూపించిన మహాదర్శకుడు విఠలాచార్య గారు. తెలుగు సినిమా ఖ్యాతిని శిఖరాగ్రానికి చేర్చిన విఠలాచార్య గారు మే 28, 1999 సంవత్సరంలో మద్రాసులో తన స్వగృహంలో మరణించారు. ఆ మరణించే సమయానికి వారికి 80 సంవత్సరాల వయసు. ఏది ఏమైనా తెలుగు, కన్నడ, తమిళ్ ప్రదేశాల్లో విఠలాచార్య గారు అనే మాట తెలియనటువంటి వ్యక్తులు లేరు. ఆ జానపద బ్రహ్మకు మనం ఘన నివాళులు అర్పిద్దాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు, మానికొండ రాజశేఖర శర్మ.